హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన వీడియో. అకౌంటింగ్ కోసం ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రియా సాఫ్ట్ అనే అప్లికేషన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఉండేది. ఆ సాఫ్ట్వేర్ని ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ గ్రామ్ స్వరాజ్ అనే సైట్ను తీసుకురావడం జరిగింది. అందులో మేడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ గ్రామ్ స్వరాజ్ సైట్లో ఏ విధంగా అకౌంటింగ్ అనేది చేసుకోవాలో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఓచర్ ట్రాన్సాక్షన్లో వచ్చేసి రిసిప్ట్ ఓచర్ అంటే ఎఫ్ఎఫ్సి, ఎస్ఎఫ్సి, జనరల్ ఫండ్లలో ఏవైతే అమౌంట్స్ జమ కావడం జరుగుతుందో వీటికి సంబంధించిన రిసిప్ట్స్ అనేవి ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ఓచర్స్, ఏవైతే ఎక్స్పెండిచర్స్ జీపీ నుండి ఏవైతే ఖర్చు చేస్తామో వీటికి సంబంధించిన ఓచర్స్ పేమెంట్ ఓచర్లలో ఎంటర్ చేయాలి. తర్వాత కాంట్రా ఓచర్ అంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ క్యాష్ టు బ్యాంక్ లేదా బ్యాంక్ టు బ్యాంక్ లేదా బ్యాంక్ టు క్యాష్ రూపంలో ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో అవి కాంట్రా ఓచర్స్లలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, అవి క్యాష్ రూపంలో కలెక్ట్ చేస్తాం కాబట్టి వీటిని మనము బ్యాంకులలో అంటే ఎస్టీఓలలో డిపాజిట్ అనేది చేస్తాం, చాలన్స్ అనేది కడతాం కాబట్టి అవి కాంట్రా ఓచర్స్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ జర్నల్ ఓచర్స్ అంటే ఏవైతే మనము మిస్టేక్స్ ఏవైనా జరిగినాయి అనుకోండి, బుక్స్ మనము పీరియడ్స్ ఎండ్ ప్రొసీజర్స్లలో ఏవైతే మనము మంత్లీ బుక్స్ అవి క్లోజ్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని మోడిఫై చేయాలని అనుకుంటాం, అలాంటప్పుడు మనము ఈ జర్నల్ ఓచర్స్లలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రిసిప్ట్ ఓచర్స్లలో చూద్దాం. ఇందులో ఏదైనా ఒక రిసిప్ట్స్ని యాడ్ చేయాలి. రిసిప్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ రిసిప్ట్ టైప్స్ అడగడం జరుగుతుంది. ఇందులో డైరెక్ట్ అంటే ఏవైతే గవర్నమెంట్ నుండి మనకు డైరెక్ట్ ఫండ్స్ వస్తాయో లైక్ దట్ గ్రాంట్స్, ట్యాక్సెస్ లేదా అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైనా గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను మనం డైరెక్ట్ రిసిప్ట్గా ఎంచుకుంటాం. తర్వాత ట్రాన్స్ఫర్ రిసిప్ట్స్ అంటే ఒక జీపీ నుండి ఇంకొక జీపీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏర్పడిన పంచాయతీలు ఉన్నాయనుకోండి, పాత గ్రామ పంచాయతీల నుండి వాళ్ళకు రావాల్సిన నిధులను కొత్త గ్రామ పంచాయతీలు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్స్ రిసిప్ట్లో ఇవి రిటర్న్ అనేది చేయడం జరగదు. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ రిసిప్ట్స్ ఉంది. అడ్వాన్స్ రిసిప్ట్ అంటే కొన్నిసార్లు మన గ్రామ పంచాయతీలో డబ్బులు లేనప్పుడు ఇంకొక గ్రామ పంచాయతీల నుండి డబ్బుల్ని మనం అడ్వాన్స్గా తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ రిసిప్ట్ని మనము అడ్వాన్స్ రిసిప్ట్గా ఎంట్రీ చేయాలి. తర్వాత నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ అడ్వాన్స్ ఉంది. రీఫండ్ ఆఫ్ అడ్వాన్స్ అనేది గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు క్యాష్ రూపంలో రావడం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కానివ్వండి లేదా ఏదైనా ఏజెన్సీకి ఫెస్టివల్ అడ్వాన్స్ కింద కొంత డబ్బు వాళ్ళకు ఇచ్చామనుకోండి, అందులో 4,000 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ ఇచ్చినాం, అందులో 4,000 రూపీస్ శాలరీస్లలో అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. తర్వాత మనకు రావాల్సిన 1,000 రూపీ ఏవైతే ఉందో ఆ ఎంప్లాయీ క్యాష్ రూపంలో పే చేయడం జరిగింది. అలాంటప్పుడు ఆ 1,000 రూపీస్ని రీఫండ్ ఆఫ్ అడ్వాన్స్ కిందికి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్ అంటే ఏదైనా ఏజెన్సీ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి లేదా సర్పంచ్లు కానివ్వండి, వారి పేరు మీద ఇష్యూ చేసిన చెక్ అంటే ఎక్స్పెండ్ చేసిన చెక్ అవి క్యాన్సిల్ అయి రిటర్న్ అమౌంట్ అనేది యాడ్ కావడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్ ద్వారా వచ్చిన అవి ఒక రకమైన అమౌంట్స్ కాబట్టి, నిధులే కాబట్టి వీటిని క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్ కిందికి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ పేమెంట్.
రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ పేమెంట్ అంటే పంచాయతీకి రావాల్సిన నిధుల కంటే కొన్నిసార్లు ఎక్కువ నిధులు వచ్చినప్పుడు ఆ ఫండ్స్ని రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ కిందికి తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ రిఫండ్ ఆఫ్ ఓబీ అడ్వాన్స్. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎంప్లాయీస్కి ఫెస్టివల్ అడ్వాన్స్ రూపంలో ఏవైతే మనము అమౌంట్స్ ఇస్తామో అవి క్యాష్ రూపంలో వాళ్ళు రిటర్న్ చేయడం, ఇదాన్నే రిఫండ్ ఆఫ్ అడ్వాన్సెస్ అంటాం. అయితే అందులో సగం క్యాష్ అనేది వాళ్ళ శాలరీలలో అడ్జస్ట్మెంటు ప్రీవియస్ ఇయర్లో దానికంటే ముందటి ఇయర్స్లో చెల్లిస్తారు. తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్స్లో కొంత అమౌంట్స్ అనేది చెల్లించడం, క్యాష్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. అలాంటి రిసిప్ట్ని మనం రిఫండ్ ఆఫ్ ఓబీ అడ్వాన్స్లలో ఎంట్రీ చేస్తాం. రిఫండ్ ఆఫ్ అడ్వాన్స్, రిఫండ్ ఆఫ్ ఓబీ అడ్వాన్సెస్ ఈక్వలే, బట్ రిఫండ్ ఆఫ్ ఓబీ అడ్వాన్సెస్లో ప్రీవియస్ ఇయర్స్లో కొంత చెల్లిస్తారు, అవి శాలరీలలో అడ్జస్ట్మెంట్ చేయడం చేస్తాము. తర్వాత రిఫండ్ ఆఫ్ ఓబీ అడ్వాన్స్లలో ఈ ఇయర్లో ప్లస్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించింది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డైవర్షన్ ఆఫ్ రిసిప్ట్. డైవర్షన్ ఆఫ్ రిసిప్ట్ అంటే గ్రామ పంచాయతీలో డబ్బులు ఒక స్కీమ్స్ నుండి ఇంకో స్కీమ్స్లలో డైవర్షన్ చేయడం. అంటే ఎఫ్ఎఫ్సి నుండి కొంత అమౌంట్ని ఎస్ఎఫ్సిలో డైవర్షన్ చేయడం, తర్వాత ఎస్ఎఫ్సి నుండి కొంత అమౌంట్ని జనరల్ ఫండ్స్లలో డైవర్షన్ చేయడం. అలాంటి రిసిప్ట్లను మనం డైవర్షన్ రిసిప్ట్స్ కిందకి ఎంట్రీ చేస్తాము. ఎక్కువ శాతం డైరెక్ట్ రిసిప్ట్స్ ఉంటుంది. తర్వాత ఈ మిగతా రిసిప్ట్స్ అరుదుగా కొన్ని గ్రామ పంచాయతీలో తప్ప ఎక్కువగా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇవి డైరెక్ట్ ఫండ్స్ మాత్రమే మనకు ఎక్కువగా వస్తుంది కాబట్టి డైరెక్ట్ రిసిప్టే ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ రిసిప్ట్స్ అండర్ ఏ స్కీమ్స్ కిందికి రావడం జరిగింది. స్కీమ్స్లలో చూడండి, ఇందులో ఆల్ స్కీమ్స్ ఉంటుంది. ఎంజీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, తర్వాత రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కిందికి వచ్చిందా, 15 ఫైనాన్స్ కమిషన్ కిందిక, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కిందిక, లేకపోతే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్స్ కిందిక, లేదా ఎస్ఎఫ్సి గురించి నుండి, లేదా యునానిమస్ ఎలక్టెడ్ జీపీలకు వచ్చిన నిధుల, లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కిందికి వచ్చినాయి. ఇందులో ఎస్ఎఫ్సి నుండి ఉంటుంది కాబట్టి ఎస్ఎఫ్సి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనకు ఎఫ్ఎఫ్సి కానివ్వండి, జనరల్ ఫండ్స్ కానివ్వండి, అదర్ సోర్స్లలో చూపించడం జరుగుతుంది. అవి ఇందులో ఎఫ్ఎఫ్సి లేదా నెక్స్ట్ ఓన్ రిసోర్స్ మీన్స్ జనరల్ ఫండ్స్, ఇందులో ఇవి చూపించడం జరుగుతుంది. ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఓచర్ డేట్ అనేది నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓచర్ డేట్ ఏ మంత్ది అయితే ఆ మంత్ది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కీమ్ ఆర్ కాంపోనెంట్. డ్రాప్ డౌన్ సెర్చ్ అనేది ఆప్షన్ చూపించడం జరుగుతుంది. ఇందులో డ్రాప్ డౌన్ సెర్చ్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఓన్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హెడ్, మనకు హెడ్ అనేది ఇంపార్టెంట్స్, ఇవి హెడ్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. హెడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో హెడ్స్ సంబంధించిన కొన్ని హెడ్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మేజర్ హెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్పంచ్ శాలరీస్ అనేవి యాడ్ అయినాయి అనుకోండి మన జనరల్ ఫండ్ అకౌంట్లో, దానికి సంబంధించిన హెడ్ ఉంటుంది. ఆ హెడ్ ఏమంటే సర్పంచ్ శాలరీకి సంబంధించిన హెడ్ చూడండి, 0515 పంచాయత్ రాజ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది సర్పంచ్ శాలరీకి సంబంధించినవి. తర్వాత మైనర్ హెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఉంది 101, 103 గ్రామ పంచాయత్, 102 పంచాయతీ సమితి. మన గ్రామ పంచాయతీ కాబట్టి మైనర్ హెడ్ కింద గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి 103. తర్వాత ఆబ్జెక్ట్ హెడ్లో అంటే సర్పంచ్లకు సంబంధించిన శాలరీ అంటే ఆనోరోరియం ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ చూడండి 05 ఆనరోరియం ఉంటుంది, లేదా శాలరీ కూడా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే శాలరీ కాదు కాబట్టి ఆనరోరియం, కాబట్టి ఆనరోరియమే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అమౌంట్స్, వాళ్ళకు ఎంతైతే అమౌంట్స్ రావడం జరిగిందో, కొన్నిసార్లు 3 months ఒకటేసారి వేయడం జరుగుతుంది, కొన్నిసార్లు 6 months సంబంధించిన అమౌంట్స్ కూడా
ఒకటిసారి రావడం జరుగుతుంది కాబట్టి ఆ అమౌంట్స్ని ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. చూడండి ఇక్కడ మనకు సంబంధించిన హెడ్స్ రావడం జరిగింది, ఇటువైపు అమౌంట్స్ రావడం జరిగింది. అవసరమైతే ఒకవేళ మిస్టేక్ జరిగినట్టయితే మళ్ళీ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అమౌంట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం కాబట్టి అమౌంట్స్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్స్ అనేది ఇవి డైరెక్ట్ ట్రెజరీ త్రూ మన ట్రెజరీ అకౌంట్లో రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎంప్లాయీ చేతిలో కానీ ఏజెంట్ చేతిలో కానీ రెసిడెంట్ చేతిలో అవి రావడం జరగదు కాబట్టి ఈ కాలంని మనము ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రిసీవ్డ్ ఇన్ అంటే అవి పంచాయత్లలో వచ్చిందా, ఇన్ హ్యాండ్లో వచ్చిందా, లేదా బ్యాంకులలో వచ్చిందా, ట్రెజరీ అకౌంట్లో వచ్చిందా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వచ్చింది. మనకు ట్రెజరీ అకౌంట్లోనే వస్తుంది కాబట్టి ట్రెజరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ట్రెజరీ అకౌంట్ నంబర్ మనం ఆల్రెడీ మాస్టర్ ఎంట్రీలో ఎంట్రీ చేసి ఉంటాం కాబట్టి అకౌంట్ నంబర్ అదే అకౌంట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిసిప్ట్ డీటెయిల్స్ అనేది క్యాషా, చెక్ లేదా డిమాండ్ డ్రాప్ లేదా లెటర్ అడ్వైసా, డైరెక్ట్ ట్రాన్స్ఫరా. ఇవి క్యాష్ కాదు, చెక్ కాదు, డీడీ కాదు, లెటర్ అడ్వైస్ కాదు, ఇవి డైరెక్ట్గా గవర్నమెంట్ త్రూ మన అకౌంట్లో రావడం జరిగింది కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్ఫరే. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఐడి అంటే వచ్చిన ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే పైన ఓచర్ డేట్ ఏదైతే ఇచ్చామో అదే డేటు ఉండాలి, లేకపోతే ఈ రిసిప్ట్స్ అనేది సేవ్ కావడం జరగదు. తర్వాత ట్రాన్స్ఫరింగ్ బ్యాంక్ నేమ్ ఈ బ్యాంకులలో అంటే ఎస్టీఓలో వచ్చిందా లేదా బ్యాంక్లో వచ్చిందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్టీఓలో వచ్చింది కాబట్టి ఎస్టీఓ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పర్టిక్యులర్స్ రాయాలి. ఇవి దేనికి సంబంధించింది, ఇది సర్పంచ్ ఆనోరేరియం కాబట్టి సర్పంచ్ ఆనోరేరియం అని రాయండి. ఆనోరేరియం అని రాయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. లేదా ఒకవేళ మీకు ఎంట్రీ చేసింది అంతా కరెక్ట్ ఉన్నదని అనిపిస్తే ఫ్రీజ్ మీద కూడా డైరెక్ట్గా ఎంట్రీ చేయొచ్చు. ఓకే, సేవ్ మీద ఎంట్రీ చేసిన వెంటనే మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఓచర్ నంబర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇదే మనం ఎంట్రీ చేసిన రిసిప్ట్ని ఒకవేళ మిస్టేక్ జరిగిందనుకోండి, ఏదైనా తప్పు జరిగిందనుకోండి, ఆ రిసిప్ట్ని ఏ విధంగా మోడిఫై చేయాలి. మోడిఫై కోసం మేనేజ్లో వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో మనము ఏవి ఓన్ రిసోర్స్ కాబట్టి ఓన్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సర్చ్ మీద క్లిక్ చేయండి. మనకు ఎంట్రీ చేసిన రిసిప్ట్స్ అనేవి కిందికి రావడం జరుగుతుంది. మనం ఎంట్రీ చేసింది ఓన్ రిసోర్స్ 5 రిసిప్ట్ లాస్ట్ రిసిప్ట్ కాబట్టి దీన్ని చూసుకోవచ్చు లేదా మోడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రీజ్ అనేది చేయొచ్చు, ఆన్ ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. మోడిఫై కోసం మోడిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పుని కూడా మనం ఇందులో కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఈ రిసిప్ట్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. దానికోసం కూడా సేమ్ ఓచర్స్ ట్రాన్సాక్షన్లో వెళ్ళి రిసిప్ట్ ఓచర్ మేనేజ్. నెక్స్ట్ ఇందులో జనరల్ ఫండ్ కాబట్టి ఓన్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్చ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇందులో ఈ రిసిప్ట్ని డిలీట్ చేయాలి కాబట్టి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ద ఓచర్? ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, డాటా డిలీటర్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. అవసరమైతే ఇంకోసారి ఆ రిసిప్ట్ని కూడా చెక్ కూడా చేసుకోవచ్చు.
ఓన్ రిసోర్స్ కాబట్టి సెర్చ్ అని చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5 రిసిప్ట్స్ ఉండే, ఇప్పుడు 4 రిసిప్ట్స్ ఉన్నాయి కాబట్టి 5వ రిసిప్ట్ అనేది డిలీట్ కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎస్ఎఫ్సిలో రిసిప్ట్ ఎంట్రీ చేసి చూద్దాం. రిసిప్ట్ ఓచర్, నెక్స్ట్ ఆడ్ రిసిప్ట్, ఇందులో డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్కీమ్స్లో వచ్చేసి ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓచర్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మంత్లో ఫండ్స్ రావడం జరిగింది కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్కీమ్ ఆర్ కాంపోనెంట్లలో క్లిక్ చేయండి. ఇందులో డ్రాప్ డౌన్ సెర్చ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ అకౌంట్ హెడ్, ఎస్ఎఫ్సి కాబట్టి స్టేట్ ఫైనాన్స్ కమిషన్. తర్వాత మేజర్ హెడ్లో ఇవి గ్రాంట్స్ కాబట్టి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సివిల్ అడ్వాన్సెస్ గ్రాంట్స్ కాబట్టి 1601 హెడ్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మైనర్ హెడ్లో గ్రాంట్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చింది కాబట్టి 102 గ్రాంట్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 17 ఆబ్జెక్ట్ హెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అమౌంట్ ఎంతైతే వచ్చిందో అంత అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఎంతైతే అమౌంట్ మనం ఎంటర్ చేశామో అమౌంట్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా అమౌంట్ అనేది రావడం జరిగింది. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్, ఇవి డైరెక్ట్ అకౌంట్స్లో రావడం జరిగింది కాబట్టి రిసీవ్డ్ ఫ్రమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత రిసీవ్డ్ ఇన్, అమౌంట్ అనేది ఎస్టీవీలో రావడం జరిగింది కాబట్టి ట్రెజరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్రెజరీ అకౌంట్ నంబర్, తర్వాత నెక్స్ట్ రిసిప్ట్ డీటెయిల్స్లో ఇవి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఐడి సెలెక్ట్ చేసి ఎంట్రీ చేయాలి. తర్వాత ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ నేమ్ ఎస్టీఓ కాబట్టి ఎస్టీఓ ఎంట్రీ చేయాలి. తర్వాత నెక్స్ట్ పర్టిక్యులర్స్ రాయాలి. ఇవి గ్రాంట్స్ కాబట్టి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని రాయండి, లేదా స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్స్ అని ఏవైనా పర్టిక్యులర్స్ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి, లేదా కాన్ఫిడెంట్గా ఇది మొత్తం ఎంటర్ చేసింది కరెక్టే అని అనిపిస్తే ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఓచర్ నంబర్ SFC 21 సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇది వరకు నేను 20 రిసిప్ట్స్ ఎంటర్ చేశాను కాబట్టి ఇది 21 కాబట్టి 21 రిసిప్ట్ అని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఆ రిసిప్ట్లను చూద్దాం. దాన్ని ఏ విధంగా మోడిఫై చేయాలనేది ఇందులో మేనేజ్లలో వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ ఎస్ఎఫ్సి కాబట్టి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన రిసిప్ట్స్ అనేవి ఇందులో చూపించడం జరుగుతుంది. లాస్ట్ 21 రిసిప్ట్ కాబట్టి ఈ రిసిప్ట్ మనం ఎంటర్ చేసాం. దీన్ని చూసుకోవచ్చు, లేదా మోడిఫై చేసుకోవచ్చు, లేదా డిలీట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీజ్ అనే ఆప్షన్ ఏ విధంగా ఫ్రీజ్ చేసుకోవాలంటే మోడిఫై చేసి అందులో ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఫ్రీజ్ అనేది చేసుకోవాలి. ఫ్రీజ్ ఏ విధంగా చేసుకోవాలనేది తర్వాత క్లుప్తంగా వివరిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎఫ్సి అనేది ఎంటర్ చేసి చూద్దాం. ఎస్ఎఫ్సి రిసిప్ట్స్ అనేది యాడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రిసిప్ట్ టైప్ డైరెక్ట్, ఎస్ఎఫ్సి అనేది అదర్ రిసోర్స్లలో ఉంటుంది కాబట్టి ఎస్ఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత ఓచర్ డేట్ అనేది ఏ రోజు అయితే గ్రాంట్స్ రావడం జరిగిందో ఆ ఓచర్ డేట్ ఎంటర్ చేయండి. తర్వాత పర్టిక్యులర్, ఇందులో డ్రాప్ డౌన్ స్కీమ్ కాంపోనెంట్ కాబట్టి డ్రాప్ డౌన్ సెర్చ్ చేసుకోండి. తర్వాత ఇవి బేసిక్ గ్రాంట్, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అనేది చూపించడం జరుగుతుంది. రెగ్యులర్గా వచ్చేది బేసిక్ గ్రాంట్స్ కాబట్టి బేసిక్ గ్రాంట్స్ సెలెక్ట్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ రావడం లేదు, బేసిక్ గ్రాంట్సే కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మేజర్ హెడ్ అనేది గ్రాంట్స్ కాబట్టి గ్రాంట్స్ ఇన్ 81601 సెలెక్ట్ చేసుకోవాలి. 01 సెలెక్ట్ చేసిన తర్వాత మైనర్ హెడ్, ఇందులో గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, గ్రాంట్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, గ్రాంట్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే గ్రాంట్స్ ఎఫ్ఎఫ్సి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్టెడ్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఇందులో అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్. దాని తర్వాత నెక్స్ట్ రిసీవ్డ్ ఇన్ ట్రెజరీ కాబట్టి ట్రెజరీ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెజరీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిసిప్ట్ డీటెయిల్స్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఐడి, తర్వాత ట్రాన్సాక్షన్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ బ్యాంక్ నేమ్ ఎస్టీఓ కాబట్టి ఎస్టీఓ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్టిక్యులర్స్లో గ్రాంట్స్ కాబట్టి గ్రాంట్స్ అని సెంట్రల్ కమిషన్ గ్రాంట్స్ కాబట్టి ఇది 14 ఫైనాన్స్ అయితే 14, 15 ఫైనాన్స్ అయితే 15 ఫైనాన్స్ గ్రాంట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదా గ్రాంట్స్ ఇన్ 8 అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఓచర్ నెంబర్ 22, ఇది వరకే 21 ఓచర్స్ ఎంట్రీ చేశాను కాబట్టి 22 ఓచర్స్ సక్సెస్ఫుల్ అని చూపించడం జరుగుతుంది. ఈ ఓచర్ని కూడా మనము డిలీట్ చేయాలనుకుంటే నెక్స్ట్ రిసిప్ట్లో వెళ్ళాలి. తర్వాత మేనేజ్, ఇందులో ఎఫ్ఎఫ్సి కాబట్టి ఎఫ్ఎఫ్సి సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇందులో లాస్ట్ రిసిప్ట్ కాబట్టి 22 రిసిప్ట్స్ కాబట్టి డిలీట్ మీద క్లిక్ చేయండి. ఈ రిసిప్ట్ డిలీట్ కావడం జరిగింది. డాటా డిలీటర్ సక్సెస్ఫుల్ అని చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఎన్నైతే రిసిప్ట్స్ ఉంటాయో అన్ని రిసిప్ట్స్ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేమెంట్స్లలో పేమెంట్ ఓచర్స్లలో యాడ్ అని క్లిక్ చేయండి. ఇందులో చూడండి నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంది. నేచర్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఎక్స్పెండిచర్స్ అంటే ఎక్స్పెండిచర్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏవైతే మనము ఏజెన్సీకి కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సర్పంచ్లకు కానివ్వండి, ఏవైతే చెక్స్ మనము ఇష్యూ చేస్తామో వీటిని మనం పేమెంట్ కిందికి, ఎక్స్పెండిచర్స్ కిందికి తీసుకుంటాం. ఇందులో ట్రాన్స్ఫర్స్ ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఒక జీపీ నుండి ఇంకో జీపీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం. అంటే కొత్తగా ఏర్పడ్డ జీపీ నుండి పాత జీపీ నుండి కొత్త జీపీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అవి కూడా ఒక రకమైన పేమెంట్ వచ్చాయి కాబట్టి ట్రాన్స్ఫర్ కిందికి తీసుకుంటాం. తర్వాత అడ్వాన్సెస్, ఏవైతే మనము శాలరీస్ అంటే ఫెస్టివల్ అడ్వాన్స్ కానివ్వండి, అవి ఏ విధంగా అడ్వాన్స్ ఇస్తాము ఎంప్లాయీస్లకు వీటిని అడ్వాన్సెస్ కిందికి తీసుకుంటాం. తర్వాత రిసిప్ట్ క్యాన్సిలేషన్, ఒక్కోసారి రిసిప్ట్స్ అనేవి ఏవైతే జమ అయిన అమౌంట్స్ ఉంటాయో ఫండ్స్ కానివ్వండి, ఏదైనా ఎస్ఎఫ్సి నుండి కానివ్వండి, ఎఫ్ఎఫ్సి నుండి కానివ్వండి, ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ ఒక్కోసారి రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. వీటిని రిసిప్ట్ క్యాన్సిలేషన్ కిందికి తీసుకుంటాం.
తర్వాత ఓబీ క్యాన్సిలేషన్స్, ఇవి కూడా అమౌంట్స్ అనేది రిటర్న్ పోవడమే, ఈ దానికి కూడా ఓబీ క్యాన్సిలేషన్ తీసుకుంటాం. తర్వాత ఫండ్ డైవర్షన్ అంటే ఇదివరకే రిసిప్ట్లలో చెప్పినట్టే ఒక స్కీమ్ నుండి ఇంకో స్కీమ్స్లలో ఫండ్స్ని మార్చేటప్పుడు కూడా పేమెంట్స్ జరుగుతుంది కాబట్టి ఫండ్ డైవర్షన్లలో తీసుకుంటాం. ఓకే, ఎక్స్పెండిచర్స్ కాబట్టి ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. తర్వాత ఇందులో వర్క్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదివరకే మీరు జీపీటీపీలో ఏవైతే వర్క్స్ ఎంట్రీ చేసి ఉన్నారో ఆ వర్క్స్ కూడా చూపించడం జరుగుతుంది. వర్క్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అండర్ ఏ స్కీమ్స్ కింద ఎక్స్పెండిచర్స్ చేశారనేది అడగడం జరుగుతుంది. ఇందులో స్కీమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓన్ రిసోర్స్ చూద్దాం. ఓన్ రిసోర్స్ మీన్స్ జనరల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్ రిసోర్స్, ఇందులో కూడా హెడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్స్. ఏవైతే మనము సర్పంచ్ శాలరీ అందులో ఏ విధంగా అయితే మనం హెడ్స్ ఉపయోగించి చేశామో జనరల్ ఫండ్లో, ఇందులో కూడా దానికి సంబంధించిన హెడ్స్ వేరే రకమైన హెడ్స్ ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో చూడండి ఓన్ రిసోర్స్ కాబట్టి ఓన్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మేజర్ హెడ్లో చూడండి సర్పంచ్ శాలరీ కాబట్టి 2515 పంచాయత్ రాజ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అయితే 0515 ఉంటుంది పంచాయత్ రాజ్ ప్రోగ్రామ్స్, ఇందులో 2515 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మైనర్ హెడ్లో పంచాయత్ రాజ్ కాబట్టి గ్రామ పంచాయతీ కాబట్టి 103 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ పంచాయత్ అయితే 101 సెలెక్ట్ చేసుకోవచ్చు. మనది గ్రామ పంచాయతీ కాబట్టి 103 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ హెడ్లో ఇది హానోరేరియం కాబట్టి గౌరవ వేతనం కాబట్టి దానికి సంబంధించిన హెడ్ ఇందులో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 07. తర్వాత ఇందులో చూడండి హానోరేరియం సంబంధించిన ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మెంబర్స్లకు కూడా ఉంది. తర్వాత హానోరేరియం టు ట్యాక్స్ కలెక్టర్, తర్వాత ఇందులో శాలరీ అనేది కాదు కాబట్టి హానోరేరియం కాబట్టి హానోరేరియం సెలెక్ట్ చేసుకోవాలి. జీరో సెవెన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అమౌంట్ ఎంతైతే అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇందులో నెక్స్ట్ రిఫరెన్స్ నెంబర్, దానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్స్ ఏమైనా ఉంటే రిఫరెన్స్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓచర్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్టిక్యులర్లో సర్పంచ్ ఆనోరేరియం కాబట్టి సర్పంచ్ ఆనోరేరియం అని టైప్ చేయండి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్లో మోడ్ ఆఫ్ పేమెంట్ మనము చెక్ ఇష్యూ చేసినాం, కాకపోతే ఇవి ఆన్లైన్ చెక్స్ కాబట్టి మనకు ఒక నంబరు వేరే నంబర్లు రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో లేటర్ అడ్వైస్ తీసుకోవాలి. తర్వాత డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనం ట్రెజరీ అకౌంట్ నుండి ఇస్తాము చెక్స్ కాబట్టి ట్రెజరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అకౌంట్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చెక్ బుక్ టైప్ అనేవి ఏమి అవసరం లేదు. మనము చెక్ బుక్ అనేవి ఇక్కడ మాస్టర్ ఎంట్రీలో ఎంట్రీ చేయలేదు కాబట్టి అది అవసరం లేదు. మనకు కావాల్సింది లేటర్ అడ్వైస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చెక్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెక్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ చెక్ ఇష్యూ చేసిన డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎవరికి చెక్ ఇష్యూ చేసినామనేది టు హోమ్ పేడ్
ఇక్కడ ఎవరికైతే చెక్ ఇష్యూ చేసినామో వారి పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్మార్ట్ సెర్చ్ చేయొచ్చు లేదా చెక్ బాక్స్ మీదైనా సెర్చ్ చేయొచ్చు. ఇందులో ఏజెన్సీ చెక్ ఇష్యూ చేసినామా, ఒకవేళ మాస్టర్ ఎంట్రీలో యాడ్ చేసి ఉంటే ఏజెన్సీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏజెన్సీ వారికి చెక్ ఇష్యూ చేసే ఏజెన్సీ. మనము సర్పంచ్కి చెక్ ఇష్యూ చేసినాం కాబట్టి ఇందులో అదర్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మాస్టర్ ఎంట్రీలో సర్పంచ్ నేమ్ రెసిడెంట్ మీద ఎంట్రీ చేసి ఉంటే రెసిడెంట్ సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత అదర్స్ సెలెక్ట్ చేసినాం కాబట్టి ఇందులో సర్పంచ్ పేరు రాయాలి. తర్వాత అమౌంట్, ఎంతైతే అమౌంట్ ఇష్యూ చేసినామో అంత అమౌంట్ రాసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇందులో చూడండి సేవ్, ఫ్రీజ్, క్లియర్, క్లోజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. మనకు పేమెంట్ ఓచర్ అనేది యాడ్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి ఓచర్ నంబర్ 10 సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇదివరకే 9 ఓచర్స్ అనేవి ఎంట్రీ చేశాను కాబట్టి ఇది 10వ ఓచర్ కాబట్టి 10వ ఓచర్గా చూపించడం జరుగుతుంది. తర్వాత ఈ ఓచర్ని ఏ విధంగా మోడిఫై కానివ్వండి, డిలీట్ కానివ్వండి, ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ సేమ్ పేమెంట్ ఓచర్లో వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ చూపించడం జరుగుతుంది. మేనేజ్ మీద క్లిక్ చేసి ఇందులో ఓన్ రిసోర్స్ కింద మనము పేమెంట్ ఓచర్ ఎంట్రీ చేసినాం కాబట్టి ఓన్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయండి. ఇందులో మనము ఇది వరకు ఎంటర్ చేసిన రిసిప్ట్ అంటే పేమెంట్ ఓచర్స్ అని చూపించడం జరుగుతుంది. పేమెంట్ ఓచర్స్లని ఇక్కడ చూడండి వ్యూ అంటే మనము ఈ ఓచర్స్ చూసుకోవచ్చు. తర్వాత మోడిఫై, ఈ మోడిఫై ఆప్షన్. తర్వాత ఫ్రీజ్, ఆన్ ఫ్రీజ్, డిలీట్ కూడా చేసుకోవచ్చు. మోడిఫై మీద క్లిక్ చేస్తే మోడిఫై చేసి మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. మనము డిలీట్ అనేది ఈ ఆప్షన్ ద్వారా డిలీట్ అనేది చేసుకోవచ్చు. మనము ఇదివరకు ఎంటర్ చేసిన ఓచర్స్ 10వ ఓచర్ కాబట్టి ఈ ఓచర్ని డిలీట్ చేద్దాం. క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ ద ఓచర్ అని చూపించడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. మనకు పేమెంట్ ఓచర్ అనేది డిలీట్ కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎస్ఎఫ్సిలో పేమెంట్ ఓచర్ ఏ విధంగా ఎంట్రీ చేయాలో చూద్దాం. పేమెంట్ ఓచర్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ నేచర్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎఫ్సి కాబట్టి స్కీమ్స్లో చూపించడం జరుగుతుంది. స్కీమ్స్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అకౌంట్ హెడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో డ్రాప్ డౌన్ సెర్చ్ చేసిన తర్వాత సెలెక్ట్ అకౌంట్ హెడ్ స్టేట్ ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము ఏ పేమెంట్ ఓచర్ అయితే ఎంట్రీ చేస్తున్నామో దానికి సంబంధించిన కోడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి పంచాయత్ రాజ్ 2515 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో చూడండి ట్రాక్టర్ ఈఎంఐ ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, పంచాయత్ రాజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గ్రామ పంచాయత్ ప్రోగ్రామ్ 1038. తర్వాత ఆబ్జెక్ట్ హెడ్ వచ్చేసి మెయింటెనెన్స్ అదర్ ఎక్స్పెండిచర్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఎంతైతే ఈఎంఐ ఉందో అంత ఈఎంఐ అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఓచర్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓచర్ డేట్ వచ్చేసి ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ ట్రాక్టర్ ఈఎంఐ కాబట్టి పర్టిక్యులర్లలో ట్రాక్టర్ ఈఎంఐ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్
లేటర్ అడ్వైస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్లలో మనం ట్రెజరీ పీడీ అకౌంట్ నుండి చెక్ ఇష్యూ చేస్తాం కాబట్టి ట్రెజరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లేటర్ అడ్వైస్ సెలెక్ట్ చేసి చెక్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. 21 ఫిబ్రవరి కాబట్టి డేట్ కూడా ఎంట్రీ చేసుకోండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎవరికి పే చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెల్ఫ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి జీపీకి లోన్ అకౌంట్ కాబట్టి లోన్ అకౌంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జీపీ లోన్ అకౌంట్ జీపీ నేమ్ రాసి లోన్ అకౌంట్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత అమౌంట్ ఎంత అమౌంట్ అయితే మనము పే చేస్తున్నామో అంత అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. మనకు పేమెంట్ వోచర్ ఎస్ఎఫ్సీలలో పేమెంట్ వోచర్ ఎంట్రీ కావడం జరుగుతుంది. దీనిలాగానే నెక్స్ట్ ఎఫ్ఎఫ్సి కూడా సేమ్ ఈ విధంగానే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ రిసిప్ట్ని ఏ విధంగా డిలీట్ అంటే సేమ్ ఆప్షన్ ఏదైతే ఓన్ రిసోర్స్ లాగా డిలీట్ చేసినామో దానిలాగానే ఈ రిసిప్ట్ని ఈ వోచర్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇందులో ఏది ఎస్ఎఫ్సి సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినాం అనుకోండి మనము ఎంటర్ చేసిన రిసిప్ట్ అనేది కింద చూపించడం జరుగుతుంది. మనం 28th రిసిప్ట్ ఇది కాబట్టి ఈ రిసిప్ట్ని చూసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. మనం డిలీట్ చేసుకుంటున్నాం కాబట్టి డిలీట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మెసేజ్ చూపించడం జరుగుతుంది. ఓకే అని క్లిక్ చేయాలి. పేమెంట్ వోచర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ ఎఫ్ఎఫ్సి కూడా సేమ్ ఈ ప్రాసెస్ లాగానే ఎఫ్ఎఫ్సి వోచర్స్లు కూడా ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇందులో కాంట్రా వోచర్ అనేది మనము యాడ్ మీద క్లిక్ చేయండి. ఏదైతే హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో అదాన్ని మనము రిసిప్ట్ వోచర్ ఎంట్రీ చేసేటప్పుడు క్యాష్ లాగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇది జనరల్ ఫండ్లో మనం యాడ్ చేస్తాం కాబట్టి అదర్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకొని ఓన్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కీమ్ కాంపోనెంట్ వచ్చేసి ఓన్ రిసోర్స్, రిఫరెన్స్ నెంబర్స్ ఏమైనా ఉంటే రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వోచర్ డేట్ ఏదైతే ఉంటుందో, తర్వాత చాలన్గా పే కడతాం కాబట్టి చాలన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇది తర్వాత చాలన్ డేట్ కూడా ఎంటర్ చేయాలి. మనము క్యాష్ పే చేసినాం కాబట్టి ఫ్రమ్ అనేది క్యాష్ ఇన్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2021 ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని అమౌంట్ ఎంత అయితే పే చేస్తున్నాం అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏది ట్రెజరీ అకౌంట్లో మనం పే చేస్తున్నాం కాబట్టి ట్రెజరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ నంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్టిక్యులర్స్లలో హౌస్ ట్యాక్స్ అని ఎంట్రీ చేసి హౌస్ ట్యాక్స్ రెమిటర్ ఎంట్రీ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా కాంట్రా వోచర్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వోచర్స్లలో వచ్చేసి జర్నల్ వోచర్స్ హెడ్ అకౌంట్స్కు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి వోచర్స్ మనకు అవసరం కూడా రాదు కాబట్టి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్, ఈ వీడియోలో వోచర్ ట్రాన్సాక్షన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో క్లోజింగ్ ఆఫ్ బుక్స్, బ్యాంక్ రికాన్సిలేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.